ఇటువంటి 16 గుణాలు శ్రీరామచంద్రుడు కలిగి ఉన్నాడు కాబట్టి ఆయన ఆయన జీవితం పరిపూర్ణమైంది, పరిపూర్ణ మానవుడిగా జీవించగలిగాడు. అలాంటి గుణాలను మనం కూడా మన జీవితంలో నేర్చుకోవాలి, ఆచరించాలి. జై శ్రీరామ్ అనే మాట అంతమే కాదు, ఆయన ఆచరించిన, ఆయన చూపిన విధానాన్ని, జీవన విధానాన్ని మనం అవలంబించాలి. అప్పుడే మనం పరిపూర్ణ మానవునిగా తీర్చిదిద్దబడతాం. ఓకే మాస్టర్స్, ఇప్పుడు మనం మన ఆరోహణ మెడిటేషన్ కార్యక్రమంలో సెషన్కి వెళ్ళిపోదాం. మేడం తీసుకుంటారు. ఓకే ఓకే మాస్టర్స్. లక్ష్మి గారు, లక్ష్మి గారు. సార్ విజిబుల్ అవుతుందా సార్? వాయిస్ క్లారిటీ ఉందా? Yes, you can carry on. You can carry on. థ్యాంక్ యూ మాస్టర్స్. ఒకసారి వీడియోస్ ఆన్ చేసుకోండి అందరూ. పాసిబుల్ అయిన ప్రతి ఒక్కరు ఆన్ చేసుకోండి మాస్టర్స్. ఓకే మాస్టర్స్, థ్యాంక్ యూ మాస్టర్స్. ఈరోజు మనము యాంగర్, కోపం, మనలో ఉన్న కోపాన్ని ఏ విధంగా రిలీజ్ చేసుకోవాలంటే, అంటే మనం 21 days ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఎమోషన్ రిలీజ్ చేస్తున్నాం కదా, అలా ఈ రోజు మనం కోపం, యాంగర్ అన్న ఒక ఎమోషన్ ఫీలింగ్ ని మనలో నుంచి ఎలా రిమూవ్ చేసుకోవాలన్న ప్రాసెస్ ని మనం చేద్దాం. అసలు ముఖ్యంగా మనకి కోపం అనేది 2 విధాలుగా వస్తుంది. ఒకటి, మనం ఏదన్నా చేసిన ఒక చర్య వల్ల ఎదుటి వాళ్ళకి ఒక ఈ రకమైన ఎఫెక్షన్ అయ్యే ఒక చర్య జరిగి వాళ్ళ నుంచి మనకి అవుతుంది. ఇంకొకటి, ఎదుటి వాళ్ళే మనకు కోపాన్ని అనేది తెప్పిస్తారు. ఇట్లా 2 రకాలుగా మనకి కోపం అనేది వస్తుంది. సో ముందు మనం మైండ్ లో క్లారిటీ, అంటే మనకి ఎదుటి వాళ్ళ నుంచి కోపం వచ్చినా, లేదా మన నుంచి మనలో కోపం వచ్చినా సరే అది ఎలా రిలీజ్ చేసుకోవాలి అన్న దాన్ని మనం ఈ రోజు తెలుసుకున్నాం మాస్టర్. మన పెద్దవాళ్ళు అంటారు, తన కోపమే తన శత్రువు అంటారు. ఎందుకు అంటారు తన కోపమే తన శత్రువు అని? కోపం ఎవరిలో ఉంది? ఆ కోపం ఎవరికి వచ్చింది? ఎవరి ద్వారా అయినా సరే, ఏ చర్య ద్వారా అయినా సరే, ఆ కోపం అనేది ఎవరి వల్ల వచ్చింది, దేనికి వచ్చింది అన్నది ఒక్కసారి అనలైజ్ చేసుకున్నా, ఏం చేసినా ఆ కోపం అన్న ఫీలింగ్ మనలోనే ఉంది. మనలో ఉంది కాబట్టి మన కోపం మనకే శత్రువు. అందుకే తన కోపమే తన శత్రువు అన్నారు మన పెద్దవాళ్ళు. సో మనం ఆ కోపాన్ని, ఆ యాంగర్ ఎదుటి ఎవరి మీద ఉన్నా సరే దీన్ని మనం రిలీజ్ చేసుకున్నాం అనుకోండి, అప్పుడు ఇంకా ప్రశాంతంగా మన పనులు మనం చేసుకోగలుగుతాం. సో మనం ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందు మెడిటేషన్ తెలుసు కదా మాస్టర్స్. ఆకాశ ముద్ర, బొటన వేలు అండ్ మధ్య వేలు ఆకాశ ముద్ర పెట్టుకుని బ్రీతింగ్ చేయండి మాస్టర్స్. అందరూ కళ్ళు మూసుకోండి. ప్రతి ఒక్కరు వీడియోస్ ఆన్ చేసుకుంటే మీ చేసే ప్రాసెస్ నాకు తెలుస్తుంది మాస్టర్స్. ఏమన్నా మోడిఫికేషన్ ఉన్నా ఇలా కాదు ఇలా అని నేను చెప్పగలుగుతాను. సో ఇఫ్ పాసిబుల్ ప్లీజ్ ప్రతి ఒక్కరు వీడియో ఆన్ చేసుకోండి మాస్టర్స్. ఓకే, థ్యాంక్ యూ మాస్టర్స్. మాస్టర్స్ అందరూ ఆకాశ ముద్ర పెట్టుకుని బ్రీతింగ్ చేయండి.
కళ్ళు మూసుకోండి మాస్టర్స్, ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకోండి, ప్రశాంతంగా కూర్చోండి, రిలాక్స్. ఆకాశ ముద్ర. ఈ ముద్రని మామూలుగా మీరు పద్మాసనంలో కూర్చుంటే మీ పాదాల మీద, మీ యొక్క కాళ్ళ మీద, పాదాల మీద అలా పెట్టేసుకోండి మాస్టర్స్. చైర్ లో కూర్చున్న వాళ్ళు జస్ట్ అట్లా ఒళ్ళో పెట్టుకోండి మాస్టర్స్. చైర్ లో ఒకవేళ అట్లా కూర్చుంటే అట్లా ఒళ్ళో పెట్టుకోండి. సో ఇలా ఉండాలి మాస్టర్స్. ఆ ముద్ర అనేది ఇలా ఉండాలి. ఇలా చూపించుకోండి. జస్ట్ మీకు కనిపించడం కోసం నేను ఇలా పెట్టాను. ఇలా పెట్టుకోండి ముద్రని. ఇలా పెట్టండి. మీ ఈ రెండు బొట్టన వేలు ఈ కొనలు ఉన్నాయి చూడండి మాస్టర్స్, అవి రెండు ఒత్తుకోవాలి. ఒత్తుకోవాలి అంటే గట్టిగా ప్రెజర్ ఇవ్వాలి అక్కడ. ఆ ప్రెజర్ ఇచ్చినప్పుడే దానికి సంబంధించిన ఆ చక్రం యొక్క నాడి అనేది యాక్టివేషన్ అవుతుంది. అది ఒక్కసారి అలా సంచలనము జస్ట్ ఇలా వైబ్రేట్ అవుతుంది అనమాట. మీకు మనకి తెలియకుండానే మనలో ఎనర్జీ అనేది డైరెక్ట్ గా అక్కడికి వెళ్ళిపోతుంది. సో ఇలా పెట్టుకోండి. బ్రీత్ ఇన్ మాస్టర్స్, రిలాక్స్, ప్రశాంతంగా కూర్చోండి, కళ్ళు మూసుకోండి. బ్రీత్ ఇన్, తీసుకునేటప్పుడు గాలిని నోస్తో ముక్కుతో తీసుకుని, రిలీజ్ చేసేటప్పుడు నోటితో రిలీజ్ చేయండి మాస్టర్స్. ఇప్పుడు ఇదే బొట్టన వేలు అండ్ మధ్య వేలుతో శ్వాసను తీసుకుని ఒక్కసారి జస్ట్ మీరు ఎంతసేపు హోల్డ్ చేయగలరో అంతసేపే హోల్డ్ చేయండి మాస్టర్స్. ఎక్కువ బలవంతం అవద్దు. నోస్ రంధ్రాలు రెండింటిని క్లోజ్ చేసి విడుదల చేసేటప్పుడు కొంచెం ప్రెజర్తో విడుదల చేయండి మాస్టర్స్. ఇలా చేయటం వల్ల టోటల్ మన బాడీ ఏంటి, మన మైండ్, మనసు అన్ని రిలాక్స్ అవుతాయి మాస్టర్స్. ఇప్పుడు మనం మన రెండు చేతులను జోడించి ఒళ్ళో పెట్టుకుని ఓంకారాన్ని చేద్దాం. ప్రతి ఒక్కరు ఓంకారాన్ని పైకి అనండి మాస్టర్స్. స్పెల్ చేయండి పైకి. ఓం. మీరు ఓంకారం అంటున్నప్పుడు మాస్టర్స్ మీ బాడీ, మీ ఓం అంటున్నప్పుడు మీ యొక్క బొడ్డు నుంచి, ఆ నాభి నుంచి ఆ శబ్దం పైకి ఇలా వస్తున్నట్లుగా మొత్తం బాడీ అంతా వైబ్రేట్ అవుతున్నట్లుగా ఫీల్ అవుతూ చేయండి మాస్టర్స్. ఓం. ఇంటెన్షన్ తో ఆ ఓంకార శబ్దాన్ని మీ శరీరం మొత్తం ప్రవహిస్తున్నట్లుగా ఆ భావంతో చేయండి మాస్టర్స్. ఓం. 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 మాస్టర్స్ రిలాక్స్. ప్రతి ఒక్కరు మీ శ్వాసను గమనించండి మాస్టర్స్. ప్రశాంతంగా మీ శ్వాసని గమనించండి మాస్టర్స్. శ్వాస మీద ధ్యాస.
స్లోగా మీ బ్రీత్ ఇన్ తీసుకుంటూ ఇప్పుడు ఈ క్షణం మీలో ఉన్న ఫీలింగ్స్ని భావాలను ఒక్కసారి అబ్జర్వ్ చేసుకోండి మాస్టర్స్. ప్రశాంతంగా ఏ భావంతో ఉన్నారు? కోపంతో ఉన్నారా? బాధతో ఉన్నారా? భయంతో ఉన్నారా? దేంతో ఉన్నారు? ఒక్కసారి మీరు ఉదయం నుంచి గత కొద్ది రోజుల నుంచి ఏ విధమైన ఫీలింగ్తో మీరు ట్రావెల్ చేస్తున్నారు? ఏ ఆలోచనలు మీలో ఎక్కువగా వస్తున్నాయి? ఒక్కసారి వాటిని గమనించండి మాస్టర్స్. ప్రశాంతంగా గాలిని బ్రీత్ చేస్తూ, శ్వాసను గమనిస్తూ కొన్ని రోజులు, కొన్ని నెలల నుంచి మీరు దేంతో ట్రావెల్ చేస్తున్నారు? ఏ బాధతో ట్రావెల్ చేస్తున్నారు? కోపంతో ట్రావెల్ చేస్తున్నారా? మీలో ఎక్కువగా ఎటువంటి ఆలోచనలు వస్తున్నాయి? ఒక్కసారి గమనించుకోండి మాస్టర్స్. ఈరోజు వాటిని మనలో నుంచి రిలీజ్ చేసేద్దాం మాస్టర్స్. ఒక్కసారి వాటిని గమనించుకోండి. ఎస్, రిలాక్స్ మాస్టర్స్. ప్రతి ఒక్కరికి ఆ ఆలోచన ఏంటి అన్నది ఎరుపుకొచ్చింది కదా. ఇప్పుడు ఆ ఆలోచనని మనం రిలీజ్ చేసేద్దాం మాస్టర్స్. ప్రశాంతంగా శ్వాసను గమనించండి మాస్టర్స్. బ్రీత్ ఇన్, శ్వాసను గమనిస్తూ స్లోగా మీ శ్వాస స్థాయిని గమనించండి మాస్టర్స్. ఒక్కసారి గమనించుకోండి మాస్టర్స్ మీ ఫీలింగ్స్ ని. మళ్ళీ ఆ కోపం, ఆ బాధ మీలో నుంచి వచ్చిందా? ఎదుటివారి మీకు కలిగించారా? ఎవరినైనా సరే మాస్టర్స్, అది మనలో నుంచి వచ్చిన, ఎదుటివారు మనకు కలిగించిన, ఒక్కసారి మనస్ఫూర్తిగా వారిని క్షమించండి మాస్టర్స్. ప్రశాంతంగా శ్వాసనే గమనిస్తూ నాలో ఉన్న ఈ బాధ అయినా, కోపమైనా నా చర్యల వల్ల గాని లేదా ఎదుటివారి చర్యల వల్ల గాని వచ్చిందే. అది నాలోని ఆలోచన. ఆ ఆలోచన నాలో ఉన్నంత కాలం నేను దానితో ట్రావెల్ చేస్తున్నంత కాలం నాకు అలాంటి సందర్భాలే ఎదురవుతాయని తెలుసుకున్నాను. పదే పదే అదే ఫ్రీక్వెన్సీలో ఉండటం వల్ల నా చుట్టూ కూడా అలాంటి సందర్భాలే కనిపిస్తున్నాయి. నేను ఆ ఫీలింగ్స్ లో ఉండటం వల్ల, ఆ ఫ్రీక్వెన్సీతో ట్రావెల్ చేయటం వల్ల నాలో నుంచి ఆ ఫీలింగ్ పోవడం లేదు. ఐఎమ్ సారీ. ఆ ఫీలింగ్ కి సారీ చెప్పుకోండి మాస్టర్స్. ఐఎమ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. ఐఎమ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ.
నా ఈ ఫీలింగుని ఈ క్షణం నుండి, ప్రస్తుతం ఈ క్షణం నుండి నాలో నుంచి రిలీజ్ చేస్తున్నాను. శ్వాసని గమనిస్తూ ఉండండి మాస్టర్స్. మీలో ఉన్న ఆ బాధ, కోపము ఏదైనా సరే, మీరు ఇన్ని రోజులుగా ట్రావెల్ చేస్తున్న దేన్నైతే ట్రావెల్ చేస్తున్నారో దానిని మీరు బ్రీత్ని వదిలేటప్పుడు, శ్వాసను తీసుకుని వదిలేటప్పుడు, ఆ శ్వాసను వదులుతున్నప్పుడు ఆ బాధ అంతా, ఆ కోపము అన్ని, యాంగ్జైటీ మొత్తం మీలో నుంచి రిలీజ్ అయిపోతున్నట్లుగా భావిస్తూ ఆ కోపాన్ని మొత్తాన్ని మీలో నుంచి రిలీజ్ చేసేయండి మాస్టర్స్. ఎవరి ద్వారా అయితే మీరు కోపంగా ఉన్నారో వారిని మనస్ఫూర్తిగా క్షమించండి మాస్టర్స్. ఈ కోపంతో నేను ట్రావెల్ చేయటం వల్ల నాలో ఉన్న సంతోషాన్ని నేను కోల్పోతున్నాను అన్న ఎరుకను తెలుసుకున్నాను. ఈ క్షణం నాకు అది తెలిసింది. నేను ఆనందంగా, సంతోషంగా, ప్రశాంతంగా ఉంటే నా లైఫ్లో అన్ని ఆనందకరమైన విషయాలే ఉంటాయి అని నేను నమ్ముతున్నాను. శ్వాసని గమనించండి మాస్టర్స్. ఈ క్షణం నుంచి నేను నాకు సరికాని విషయాలను, నాకు సరికాని ఫీలింగ్స్ నాలో నుంచి రిలీజ్ చేస్తున్నాను. నా సోల్ కి ప్రామిస్ చేస్తున్నాను. నేను ఓర్పుతో, సహనంతో నా లైఫ్ లోకి సంతోషాన్ని, సక్సెస్ ని ఆహ్వానిస్తాను అని నేను మనస్ఫూర్తిగా నా సోల్ కి ప్రామిస్ చేస్తున్నాను. ఈ క్షణం నుంచి నేను నాలో ఉన్న కోపాన్ని రిలీజ్ చేసేసాను. నేను ఇప్పుడు చాలా ప్రశాంతంగా ఉన్నాను. శ్వాసని గమనిస్తూ ఉండండి మాస్టర్స్. శ్వాస మీద ధ్యాస. మీ శ్వాస స్థాయిని గమనించండి మాస్టర్స్. బ్రీత్ అవుట్ చేస్తున్నప్పుడు మీలో ఉన్న భయాలను, నెగిటివ్ థాట్స్ ను, ఏమున్నా మీకు సరికాని వాటన్నిటిని రిలీజ్ చేసేయండి మాస్టర్స్. ఈ క్షణం నేను వాటిని రిలీజ్ చేసేస్తున్నాను. ఇట్స్ ఎ వండర్ఫుల్ ప్రాసెస్ మాస్టర్స్. నమ్మండి, మీరు రిలీజ్ చేస్తే మీలో నుంచి వెళ్ళిపోతాయి. మీ మనసులో ఉన్నంత కాలం వాటితోనే ట్రావెల్ చేస్తారు మాస్టర్స్. ఒక్కసారి మనస్ఫూర్తిగా వాళ్ళని క్షమించి అది రిలీజ్ చేసేయండి మాస్టర్స్. చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది.
ఎప్పుడైతే మనం ప్రశాంతంగా ఉంటామో అప్పుడు మనలోకి కాస్మిక్ ఎనర్జీ మన శరీరంలో ప్రతి కణానికి ప్రతి సెల్కి ప్రవేశిస్తుంది మాస్టర్స్. ప్రశాంతంగా ఆ శ్వాసను గమనిస్తూ ఆ ఎనర్జీని ఫీల్ అవ్వండి మాస్టర్స్. సహస్రారము నుంచి కాంతి రూపంలో ఆ శక్తి మన శరీరంలోకి ప్రవేశిస్తుంది మాస్టర్స్. ఆ శక్తి అంతా మన శరీర భాగంలో ప్రతి కణం ప్రతి సెల్లోకి ప్రవేశిస్తుంది మాస్టర్స్. ఒక్కసారి ఎరుకతో గమనించుకోండి. శ్వాసనే గమనిస్తూ ఉండండి మాస్టర్స్. శ్వాస మీద ధ్యాస. ఇప్పుడు మీ సోల్కి ప్రశాంతంగా చెప్పుకోండి మాస్టర్స్, నేను అద్భుతమైన వ్యక్తిని. పరిపూర్ణమైన వ్యక్తిని. నా జీవితం అంతా సవ్యంగా ఉంది. నా రిలేషన్స్ అన్నీ, సంబంధ బాంధవ్యాలు అన్నీ కూడా చాలా చక్కగా ఉన్నాయి. ఇలా మనం పాజిటివ్గా ఉన్నప్పుడు మాస్టర్స్, మనలో ఉన్న ప్రతి సెల్ చాలా పాజిటివ్గా రియాక్ట్ అవుతుంది మాస్టర్స్. పాజిటివ్గా వైబ్రేట్ అవుతుంది. నేను చాలా ప్రశాంతంగా ఉన్నాను. ఎవరి మీద ఉన్న కోపం ఇంకా ఉంది అనుకుంటే ఒక్కసారి వాళ్ళని మనస్ఫూర్తిగా క్షమించి మీలో నుంచి ఆ కోపాన్ని రిలీజ్ చేసేయండి మాస్టర్. మీ హృదయంతో వారిని క్షమించేసేయండి మాస్టర్స్. హార్ట్ఫుల్ గా క్షమించండి. ఒక్కసారి అలా మనం క్షమించాము అంటే మన మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది మాస్టర్స్. శ్వాసని గమనిస్తూ ఉండండి మాస్టర్స్. మరొక్కసారి మన సోల్ కి ప్రామిస్ చేద్దాం మాస్టర్స్. ఓర్పుతో నేను నా జీవితంలోకి సంతోషాన్ని, ఆనందాన్ని, నా సక్సెస్ ని, నా కెరియర్ ని, నాకేం కావాలో నా ఎదుగుదలకు కావాల్సిన వాటిని నేను ఆకర్షిస్తాను. వాటి మీదనే నేను ధ్యాస పెడతాను. నేను ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదుగుతాను. ప్రామిస్ చేస్తున్నాను సోల్. మై డియర్ ఫ్రెండ్, ఐఎమ్ ప్రామిసింగ్ యూ. హార్ట్ఫుల్ గా మీ సోల్ కి ప్రామిస్ చేయండి మాస్టర్స్.
ఈ క్షణం నుంచి ఏదైతే మనం కావాలనుకుంటున్నామో, మన లైఫ్లో ఏదైతే పొందాలి అనుకుంటున్నామో దాని మీదే దృష్టి పెడతాము అని ప్రశాంతంగా శ్వాసని గమనించండి మాస్టర్స్. మీ యొక్క శ్వాస స్థాయిని గమనించండి మాస్టర్స్. ఇప్పుడు చెప్పండి మీ సోల్కి, నేను చాలా ప్రశాంతంగా ఉన్నాను, నేను చాలా హ్యాపీగా ఉన్నాను, నేను చాలా ఆనందంగా ఉన్నాను, 100% నేను చాలా ఆనందంగా ఉన్నాను. మీ సోల్కి చెప్పండి మాస్టర్స్, మీ ఫ్రెండ్తో చెప్పండి. రిలాక్స్, శాంతంగా శ్వాసని గమనించండి మాస్టర్స్. మీలోకి ప్రవేశిస్తున్న ఆ ఎనర్జీని తీసుకోండి. టూ మినిట్స్ మాస్టర్స్. ఆ విశ్వశక్తిని, ధారాళంగా వస్తున్న ఆ విశ్వశక్తిని అనుభూతి చెందండి. వన్ మినిట్ మాస్టర్స్. శాంతంగా శ్వాసనే గమనించండి. మాస్టర్స్, ప్రతి ఒక్కరం ఎరుకలోనికి వద్దాము. స్లోగా మీ చేతిని రబ్ చేసుకుంటూ మీ కళ్ళ మీద ఉంచుకోండి మాస్టర్స్. చాలా నిదానంగా కళ్ళను ఓపెన్ చేయండి మాస్టర్స్. మీ చేతులను చూస్తూ ఒక్కసారి ఓపెన్ చేయొద్దు మాస్టర్. శక్తి అంతా అలా కళ్ళ నుంచి బయటకు వచ్చేస్తుంది. మనకి తెలియకుండానే ఆ శక్తి మనలోకి ప్రవేశిస్తుంది మాస్టర్స్. మనకి తెలియదు అనుకుంటాము, కానీ ఎప్పుడైతే మనం శ్వాసను గమనిస్తున్నామో మనకి తెలియకుండానే ఆ విశ్వశక్తి మనలోనికి ప్రవేశిస్తుంది. అందరూ ఎరుకులోనికి రండి మాస్టర్స్. అందరూ కాన్షియస్ లోకి రండి మాస్టర్స్.
మేడం నెట్వర్క్ ఇష్యూ ఉన్నట్టుంది, అయినట్టున్నారు, మళ్ళీ రీజాయిన్ అవుతారు. రిలాక్స్ మాస్టర్స్. మాస్టర్స్, మా ఈ క్లాసెస్ ఏవైతే మేము చేస్తున్నామో ప్రతి ఒక్కరిలో మేము హ్యాపీగా ఎనర్జెటిక్ గా ఉండడమే కాకుండా మాతో పాటు 10 మంది ఎనర్జెటిక్ గా పాజిటివ్ ఎనర్జీని తీసుకోవాలనే ఉద్దేశంతో ఈ క్లాసెస్ కండక్ట్ చేస్తున్నాం మాస్టర్స్. సో ప్రతి ఒక్కరు కూడా ఈ 21 days మిస్ కాకండి. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు ఎన్నో నెగిటివ్ థాట్స్ కానివ్వండి, నెగిటివ్ ఎనర్జీ కానివ్వండి మన బాడీలో, అవన్నీ కూడా ఒక అద్భుతమైన శక్తితో, మెడిటేషన్ అనే ఒక అద్భుతమైన ప్రక్రియ ద్వారా మనలో ఉన్న నెగిటివ్ ఆలోచనల్ని, నెగిటివ్ ఎనర్జీస్ ని కంప్లీట్ గా బయటకు తీయడమే ఈ మెడిటేషన్, ఆరోహణ మెడిటేషన్ ఉద్దేశం మాస్టర్స్. అందరూ యూజ్ చేసుకోండి. సో మీ బాడీలో పాజిటివ్ ఎనర్జీ అనేది ఫీల్ చేసుకోండి. ఎప్పుడైతే పాజిటివ్ ఎనర్జీ మీ బాడీలో ఫీల్ చేసుకుంటారో అప్పుడే మీరు ఏది చేస్తే అది శాసనం అవుతుంది మాస్టర్స్. మైండ్ రీప్రోగ్రామింగ్ సెషన్స్ ఇవన్నీ కూడా మేము ట్రై చేస్తున్నాం. మేము మైండ్ రీప్రోగ్రామింగ్ సబ్ కాన్షియస్ మైండ్ లో ఎన్నో సంవత్సరాల నుంచి మనకి పాతుకుపోయి ఉన్నాయి కొన్ని అపోహలు, కొన్ని భయాలు, కొన్ని ఎమోషన్స్, ఇవన్నీ కూడా పాతుకుపోయి ఉన్నాయి. వాటన్నింటినీ తీసేసి మైండ్ రీప్రోగ్రామింగ్ అనేది చేస్తున్నాం మాస్టర్స్. దయచేసి అందరూ యూజ్ చేసుకోండి. ఓకే మాస్టర్స్, ఏమన్నా డౌట్స్ ఉంటే మాట్లాడచ్చు మాస్టర్స్. సెషన్ గురించి మీ ఒపీనియన్స్ అండ్ కామెంట్స్ ఏమన్నా, మీకు మెడిటేషన్ లో ఏమన్నా డౌట్స్ ఉంటే యూ కెన్ క్యారీ. మేడం నెట్వర్క్ ఇష్యూ ఉన్నట్టుంది చెప్పారు. సో ఏమన్నా ఉంటే షేర్ చేసుకోండి మాస్టర్స్. ఎస్ మేడం. సార్ గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్. వాయిస్ వినబడుతుంది సార్? వినపడుతుంది మేడం. మీ వాయిస్ వినబడట్లేదు సార్. మేడం వాయిస్ వినబడట్లేదు. నాదా? అవును సార్. అది చాలా నెట్వర్క్ ఇష్యూ ఉంది మేడం. ఇందాక నుంచి కంటిన్యూస్ గా 2 hours నుంచి పవర్ ఫ్లక్చువేషన్స్ వస్తున్నాయి. అందుకని మేబీ ఇట్ హ్యాపెన్స్. ఇంతకుముందు మేడం కూడా చెప్పేది సరిగా వినబడట్లేదు. ఇప్పుడు చెప్పండి మేడం, వినిపిస్తుందా? ఇప్పుడు వినిపిస్తుంది. ఎస్ చెప్పండి మేడం. క్లాస్ చాలా బాగుంది సార్. థ్యాంక్ యూ మేడం. మేడంది కూడా వాయిస్ చాలా స్లోగా ఉంది. అసలు చాలా మేడం, చాలా ఇబ్బందిగా ఉంది నెట్వర్క్స్. ఈ రోజు అయితే దాదాపు ఒక 50 times పవర్ ఆన్ ఆఫ్ అయింది. సో మేము ట్రై చేస్తున్నాము, బట్ మేడం కూడా డిస్కనెక్ట్ అయినట్టున్నారు. ఓకే ఓకే, అదే సార్ వాయిస్ గురించే చెప్పడానికి. వాయిస్ మేడం, వాయిస్ కదా మేడం. ఎస్, ఇవాళ నేను అబ్జర్వ్ చేశాను, కొంచెం తక్కువ ఉంది, నేను ఇన్ఫార్మ్ చేస్తా. మెడిటేషన్ అయితే బాగుంది. ఎస్ మేడం. ఇంకోటి మోస్ట్లీ అందరూ మెడిటేషన్ చేసేటప్పుడు అంటే లైట్స్ ఆఫ్ చేసుకుని మెడిటేషన్ చేస్తే ఆ మేడం చెప్తున్నప్పుడు ఓన్లీ కాన్సన్ట్రేషన్, ఓన్లీ మేడం చెప్పే మాటల మీదే ఉండాలి మేడం. కరెక్ట్ మీరు అన్నది. చేసుకుంటే చేస్తే ఆ ఎనర్జీ ఫ్లో ఇంకా బాగుంటుంది. వాయిస్ కట్ అయిపోయింది సార్, ఒక్కొక్కసారి వినబడక. మేడం మేడంది. ఓకే రికార్డింగ్ ఉంది, రికార్డింగ్ పెడతాను నేను గ్రూప్ లో. ఓకే సార్. సార్ నాకు
క్రియేషన్ ఎట్లా రాయాలి దాని గురించి చెప్పగలుగుతారా? మేనిఫెస్టేషన్ మేడం. అవునండి. ఎస్, మేనిఫెస్టేషన్ నేను మేడంతో గ్రూప్ లో పెట్టిస్తాను. అంటే ఎలా మేనిఫెస్టేషన్ రాసుకోవాలి మనం మెడిటేషన్ చేసేటప్పుడు అనేది నేను మేడంతో పెట్టిస్తాను. అదే సార్, అందుకే అడుగుదామని. డెఫినెట్ గా పెట్టిస్తాను. వర్డ్స్ పెట్టిస్తాను మీకు. మనకు మనం మేనిఫెస్టేషన్స్ ఏ విధంగా రాసుకోవాలి. ఎస్ మేడం, పెట్టిస్తాను నేను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. ఎవరైనా మాట్లాడతారండి? ఓకే, మళ్ళీ రేపు ఇదే టైంకి 9 o'clock మనం మెడిటేషన్ క్లాస్లో మీట్ అవుదాం. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.